చంద్రబాబు తానే గెలుస్తాననుకుంటే అసలు ఎవరితో పొత్తుల ప్రయత్నమే చేయరు ఆయన. తనకున్నటువంటి ఫీడ్బ్యాక్ కనుక తను సింగిల్గా పోటీ చేస్తే గెలుస్తాననుకుంటే అసలు ఎవరితో పొత్తుల గురించి ఆలోచించేవాళ్ళేగా. గంభీరమైన ప్రకటన 150 160 వస్తాయి ఇలాంటివన్నీ కూడా మధ్యలో అచ్చెన్నాయుడు లాంటి వాళ్ళ స్టేట్మెంట్లే. కానీ అదే అయితే జనసేన ఎందుకు అవసరం, భారతీయ జనతా పార్టీ ఎందుకు అవసరం? కాలం కలిసి రాకపోతే తాడే పామై కరుస్తుందని ఇప్పుడు కాలం కలిసి రావట్లేదు కాబట్టినే పొత్తుల కోసం పెట్టుకుంటున్నారు. అయితే ఇక్కడ అసలు పాయింట్ లాజిక్ ఉంది. ఒకప్పుడు చంద్రబాబు ఢిల్లీలో అడుగు పెడితే రాజు వెడల రవితేజము వెడలగా పాట తరహాలో నేషనల్ మీడియా, స్టేట్ మీడియా అంతా ఆయన చుట్టూతాని. ఆయన ఎటు పోతున్నా ఆయనకి వెళ్ళేది ఎక్కడికి వెళ్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, 24 అవర్స్ నేషనల్ మీడియా అంతా దాని మీదనే ఫోకస్ ఉండేది. యునైటెడ్ ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్, ఎన్డీఏ ఇట్లాంటి సందర్భాల్లో మొదట్లో వాజ్పేయి గారి టైంలో ఆయన వెళ్తే అదే వార్త, అదే రచ్చ, అదే ఆయన చెప్పే చిన్న మొక్క కోసం శ్రోతలుగా వెయిట్ చేసేవాళ్ళు. ఇప్పుడు కాలం కలిసి రాలేదు. నేను చాలాసార్లు చెప్పాను, రాష్ట్ర విభజన అనేటువంటి దాంతో అతిపెద్ద నష్టపోయింది. అంటే ఆ రోజున స్థిరమైన నిర్ణయం తీసుకోలేకపోయినటువంటి చంద్రబాబు నాయుడు రాష్ట్ర విభజన ఆ రోజున ఆయన వ్యతిరేకించి ఉంటే 2 రాష్ట్రాలు కలిసే ఉండేవి. అదే సందర్భంలో చిరంజీవి, చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించాడు. కానీ అతనికి అప్పటికే జైళ్ళల్లో పెట్టి తొక్కారు కాబట్టి అతని వల్ల కాలేదు. మిగతా ఇద్దరూ కూడా కలిసి ఉంటే రాష్ట్ర విభజన జరిగి ఉండేది కాదు. ఇవాళకి తన హవా నడిచేది. 42 స్థానాలు ఉన్న రాష్ట్రం అంటే బెంగాల్ సీఎం ఎంత రచ్చ చేసినా సరే మూసుకు కూర్చుంటుంది బీజేపీ, ఏదో పైపైన హడావిడి తప్పించి. అలాంటి స్థాయి ఉండేది. ఎప్పుడైతే విడిపోయిందో దానివల్ల నష్టపోయారు. ఇప్పుడు చూడండి, బీజేపీ పిలిస్తే వెళ్ళాలి. ఇదివరకు 2014లో గుర్తు తెచ్చుకుంటే ప్రకాష్ జావదేకర్ వస్తే నేను నీతో మాట్లాడేది నేను మీ పయ్యోళ్ళతో మాట్లాడతానని ఈయన వెళ్ళి శివరాజ్ సింగ్ చౌహాన్తో మాట్లాడారు. అలాంటి స్థాయి లేదా అంతకుముందు అయితే అసలు డైరెక్ట్ అద్వానీ, అటల్ బిహారీ వాజ్పేయిలే. ఆ స్థాయి తప్పించి కింద అసలు ఆలోచించేవాడే కాదు. ఇవాళ రోజున అమిత్ షా పిలిచిన తర్వాతన ముందు అదే ఇంకోటి అసలు నేషనల్ మీడియా కూడా ఇంతవరకే పట్టించుకుని తప్పించి ఇదివరకడికి మళ్ళీ బాబు వచ్చేస్తే అట్ట జరిపోయింది. ఇంకోటి ఇదివరకటి రోజులు ఈయన ఢిల్లీ వెళ్తే బీజేపీ పెద్దలు, మంత్రులే వచ్చి రిసీవ్ చేసుకుని తీసుకెళ్లేవాళ్ళు. ఎన్డీఏలో, యునైటెడ్ ఫ్రంట్లో ఉన్న, నేషనల్ ఫ్రంట్లో ఉన్న. ఇప్పుడు పట్టించుకునేవాళ్ళు లేడు. ఈళ్ళ పార్టీ వాళ్ళే లేకపోతే వైసీపీ నుంచి యువతలకు వచ్చినటువంటి రఘురామకృష్ణరాజు తప్పించి ఇంకెవరూ పట్టించుకునేవాళ్ళు లేరు. మారింది కాలం. కాకపోతే మళ్ళీ అధికారంలోకి వస్తే మళ్ళీ పాత రోజులు తెచ్చుకోగలిగినటువంటి సత్తా చంద్రబాబు దగ్గర ఉంది.